ఈ వీడియోలో మనము దీక్షకు సిద్ధం కండి అనేటువంటిది పాఠ్యభాగాన్ని చూస్తాం. ఈ దీక్షకు సిద్ధం కండి అనేటువంటి పాఠ్యభాగాన్ని చూసినట్లయితే 1969 ప్రత్యేక తెలంగాణ రాష్ట్రోద్యమం తీరుతెన్నులకు కరపత్రం అనేటువంటి ప్రక్రియ ద్వారా తెలపడమే ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశంగా చెప్పవచ్చు. 1969 ప్రత్యేక తెలంగాణ రాష్ట్రోద్యమం తీరుతెన్నులను కరపత్రం మీన్స్ పాంప్లెట్. ఈ పాంప్లెట్ అనేటువంటి ప్రక్రియ ద్వారా కరపత్రం ద్వారా ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రోద్యమం యొక్క తీరుతెన్నులను తెలపడమే ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అంటే ప్రక్రియ అప్పుడే అర్థమై ఉంటుంది. కరపత్రం అసలు కరపత్రం యొక్క నిర్వచనం ఏంటంటే ఒక వ్యక్తి కానీ సంస్థ కానీ ప్రజలకు అందించాలనుకునేటువంటి సమాచారాన్ని వీలైనంత సంక్షిప్తంగా ముద్రిత రూపంలో అందించేందుకు వినియోగించేటువంటి పత్రమే కరపత్రము. ఒక వ్యక్తి కానీ సంస్థ కానీ ప్రజలకు అందించాలనుకునేటువంటి సమాచారాన్ని వీలైనంతగా సంక్షిప్తంగా ముద్రిత రూపంలో అందించేందుకు వినియోగించేటువంటి పత్రమే కరపత్రం. ఈ కరపత్రాన్ని ఆంగ్లంలో పాంప్లెట్ అంటారు. మరి కరపత్రం అనేటువంటిది మనిషి భావస్వేచ్ఛకు సంకేతము. అంటే మనిషిలో ఉన్నటువంటి భావాలను స్వేచ్ఛగా వెలువరించడానికి ఈ కరపత్రం అనేటువంటిది చెప్పుకోవచ్చు. ఈ కరపత్రం వల్లనే విప్లవ రచయితల సంఘం అనేటువంటిది ఆవిర్భవించిందని చెప్పుకోవచ్చు. రచయితలకు సవాళ్ళు, రచయితలారా మీరు ఎటువైపు అనేటువంటి ఒక కరపత్రము శ్రీశ్రీ యొక్క షష్ఠపూర్తి మహాసభలో చాపకింది నీరులాగా అందరికీ చేరడం జరిగింది. దాంతో శ్రీశ్రీ యొక్క మనసు మార్చుకొని ఆయన విప్లవ రచయితల సంఘాన్ని ఏర్పాటు చేసిండని చెప్పుకోవచ్చు. ఈ కరపత్రంలో వాడేటువంటి భాష ఏ విధంగా ఉంటుందని అంటే వాడుక భాష, అందరికీ అర్థమయ్యేటువంటి భాష ఉంటుంది, వ్యవహారిక భాష ఉంటుంది, కానీ గ్రాంధిక భాష అనేటువంటిది ఉండదు. ఓకే, దీక్షకు సిద్ధం కండి అనేటువంటి దాంట్లో 1969 ఉద్యమం గురించి చెప్పడం జరిగింది. 2009 సంవత్సరంలో 1969 ఉద్యమం చారిత్రక పత్రాలు అనేటువంటి పుస్తకాన్ని తెలంగాణ హిస్టరీ సొసైటీ అనేటువంటిది ప్రచురించింది. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్స్ అమ్మ ఇవన్నీ. 2009 సంవత్సరంలో 1969 జరిగిన ఉద్యమము చారిత్రక పత్రాలు అనేటువంటి చారిత్రక కరపత్రాలు అన్నమాట అనే పుస్తకాన్ని తెలంగాణ హిస్టరీ సొసైటీ అనేటువంటి ప్రచురించింది. అంటే 1969 నాటి తెలంగాణ ఉద్యమ స్థితిగతులను వెలుగులోకి తెచ్చేటువంటి కరపత్రాలు ఈ పుస్తకంలో చాలా ఉన్నాయి. ఈ పుస్తకం నుండి తీసుకోబడిన ఒక కరపత్రమే ప్రస్తుత పాఠ్యభాగమైనటువంటి దీక్షకు సిద్ధం కండి. మరి ఈ కరపత్రాన్ని ముద్రించినటువంటి సంస్థ ఏంటిదని అంటే అందులో చాలా కరపత్రాలు ఉన్నాయి. అందులో ఈ ప్రస్తుత పాఠ్యభాగమైనటువంటి దీక్షకు సిద్ధము కండి అనేటువంటి కరపత్రాన్ని ముద్రించినటువంటి సంస్థ తెలంగాణ ప్రజాసమితి, విద్యార్థి కార్యాచరణ సమితి, విద్యార్థి జాయింట్ యాక్షన్ కమిటీ, జేఏసీ, తెలంగాణ ప్రజాసమితి జేఏసీ ఆ కరపత్రాన్ని ముద్రించింది. ఆ కరపత్రము ఏ తారీఖున వచ్చింది అని అంటే 1969 సెప్టెంబర్ 30వ తారీఖున వరంగల్ నుంచి ఈ కరపత్రం రావడం జరిగింది. అసలు ఈ కరపత్రం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అని అంటే మరి అక్టోబరు 2వ తారీఖు, సెప్టెంబర్ 30 తారీఖు నాడు ఈ కరపత్రం వచ్చింది. అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి. ఈ గాంధీ జయంతి అక్టోబర్ 2వ తారీఖున దీక్షకు సిద్ధం కండి అని తెలపడమే ఈ కరపత్రం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము. అంటే 1969లో తెలంగాణ రాష్ట్రోద్యమం జరుగుతుంది. ఆ సందర్భంలో తెలంగాణ ప్రజలారా మీరందరూ దీక్షకు సిద్ధం కాండి, అక్టోబర్ 2వ తారీఖున దీక్షకు సిద్ధం కాండి అని సెప్టెంబర్ 30వ తారీఖునే ఈ కరపత్రం అనేటువంటిది ప్రజల్లోకి రావడం జరిగింది. ఈ కరపత్రాన్ని ముద్రించినటువంటి సంస్థ ఏంటిదని తెలంగాణ ప్రజాసమితి. 1969లో వచ్చినటువంటి కరపత్రాలన్నింటినీ సేకరించి ముద్రించినటువంటి సంస్థ ఏంటిదంటే తెలంగాణ హిస్టరీ సొసైటీ. ఓకే, రైట్. తర్వాత ఉన్నటువంటి పాఠ్యభాగం పేరు చెలిమి. 7వ పాఠం. 6 పాఠాలు అయిపోయినాయి. ఇప్పుడు 7వ పాఠము చెలిమి. ఈ చెలిమి అంటే స్నేహం. చెలిమి అనేటువంటి పాఠ్యభాగం యొక్క ప్రక్రియ అచ్చతెనుగు కావ్యం. అచ్చతెనుగు కావ్యం అని అంటే సంస్కృత ప్రాకృత పదాలు అన్యదేశ పదాలు లేకుండా కేవలం అచ్చతెనుగులోనే రాసేటువంటి కావ్యం అచ్చతెనుగు కావ్యం. ఓకే, సంస్కృత పదాలను ఉపయోగించకుండా అచ్చమైనటువంటి తెలుగు మాటలతో రాసినటువంటి కావ్యమే ఏంటి అని అంటే అచ్చతెనుగు కావ్యం. తెలుగులో తొలి అచ్చతెనుగు కావ్యం ఏంటిదని అంటే యయాతి చరిత్ర. తెలుగులో తొలి అచ్చతెనుగు కావ్యము యయాతి చరిత్ర.
ప్రస్తుత పాఠ్యభాగమైనటువంటి చెలిమి యయాతి చరిత్రలోని తృతీయాశ్వాసంలో నుంచి గ్రహింపబడింది. యయాతి మహారాజు యొక్క చరిత్ర, యయాతి చరిత్ర. ఈ యయాతి చరిత్రలోని 3వ శ్వాసం నుంచి ఈ చెలిమి అనేటువంటి పాఠ్యభాగము గ్రహింపబడింది. ఏంది ఈ చెలిమి పాఠ్యభాగం యొక్క ఉద్దేశం అని చూసినట్లయితే, ఈ చెలిమి అనేటువంటి పాఠ్యభాగానికి కవి పొన్నగంటి తెలంగాణామాత్యుడు. అంటే యయాతి చరిత్రను రాసినటువంటి వ్యక్తి పొన్నగంటి తెలగన. రైట్. ఈయననే పొన్నగంటి తెలంగాణామాత్యుడు అని కూడా అంటారు. పొన్నగంటి తెలంగాణామాత్యుని యొక్క కాలము 16వ శతాబ్దం. తెలుగులో అచ్చతెనుగు ఆదికవి, అంటే తెలుగులో తొలి అచ్చతెనుగు కవి పొన్నగంటి తెలగన అని చెప్పుకోవచ్చు. అచ్చతెనుగులో అంటే సంస్కృత ప్రాకృత పదాలను ఉపయోగించకుండా అచ్చతెనుగులో నియమబద్ధమైనటువంటి కావ్యరచనలకు పూనుకున్నటువంటి కవి ఎవరు అనంటే పొన్నగంటి తెలంగాణామాత్యుడు. ఆయననే పొన్నగంటి తెలంగాణ అని కూడా అంటారు. ఈయన మెదక్ జిల్లా పొటం చెరువు నివాసి. పొటం చెరువు అంటే ఏడుంటుంది అని అంటే ఇక్కడ పటాన్ చెరువు అని ఉంటుంది చూసినావా, ఆ మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి పటాన్ చెరువు నివాసి పొన్నగంటి తెలగన. పొన్నగంటి తెలగన యొక్క తండ్రి పేరు భావనామాత్యులు. ఈయన యొక్క కావ్యము అచ్చతెనుగు కావ్యమైనటువంటి యయాతి చరిత్ర. ఈ యయాతి చరిత్రను ఇబ్రాహీం కుతుబ్ షా యొక్క, అంటే ఇబ్రాహీం కుతుబ్ షానే తెలుగు సాహిత్య చరిత్రలో మలకీబ రాముడు అని అంటారు. ఈ మలకీబ రామునికి ఒక ఆయన అనుచరుడు ఉంటాడు, ఆయనే అమీన్ ఖాన్. ఈ అమీన్ ఖాన్కు ఇబ్రాహీం కుతుబ్ షా యొక్క అనుచరుడైనటువంటి అమీన్ ఖాన్కు ఈ యయాతి చరిత్రను అంకితం చేయడము జరిగింది. అంటే రాజుకు అంకితం చేయలేదు, రాజు కింద ఉన్నటువంటి ఒక ఫాలోవర్, ఒక అనుచరునికి అంకితం చేశాడు. అదే మలకీబ రాముడు అంటే ఇబ్రాహీం కుతుబ్ షా. ఓకే, యయాతి చరిత్రకు మూలం ఏంటిదనంటే మహాభారతం. యయాతి చరిత్రకు మూలము మహాభారతం. రైట్. మరి ఈ యయాతి చరిత్ర యొక్క ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి విశేషాలు ఏంటివి అని చూసినట్లయితే, నన్నయ్య భారతంలోని ఆది పర్వంలో గల యయాతి మహారాజు శర్మిష్ఠల యొక్క వివాహ వృత్తాంతమే యయాతి చరిత్ర. యయాతి మహారాజు అదేవిధంగా శర్మిష్ఠ అనేటువంటి యువతి, ఈ ఇద్దరి యొక్క వివాహ వృత్తాంతమే, ప్రణయ వృత్తాంతమే యయాతి చరిత్రలో ప్రధానంగా మనము చెప్పుకోవచ్చు. ఈ యయాతి చరిత్రలో పాత్రలు ఏమేమి ఉన్నాయని చూసినట్లయితే, ప్రధానమైనటువంటి పాత్ర యయాతి, తర్వాత జాబాలి, దేవయాని, శుక్రుడు, వృషపర్వుడు, శర్మిష్ఠ, గూర్నిక. యయాతి, జాబాలి, దేవయాని, శుక్రుడు, వృషపర్వుడు, శర్మిష్ఠ, గూర్నిక, వీళ్ళు అంటే ఈ యయాతి చరిత్రలో ఉన్నటువంటి పాత్రలు. మరి ఈ యయాతి ఏ రాజ్యానికి రాజు అని అంటే ప్రతిష్టానపురానికి రాజు యయాతి. ఈయన జాబాలి అనేటువంటి ఋషి ఆశ్రమానికి వెళ్తాడు. వెళ్ళినటువంటి సందర్భంలో జాబాలి యయాతికి రామాయణ కథ చెప్పి పంపిస్తాడు. జాబాలి ఋషి. ఈ జాబాలి ఏం చేస్తాడంటే యయాతి మహారాజుకు రామాయణ కథ చెప్పి పంపిస్తాడు. అంటే ఆశ్రమానికి వెళ్ళినప్పుడు రామాయణ కథ మొత్తం చెప్పేసి పంపిస్తాడు. మరి రాక్షస గురువైనటువంటి శుక్రాచార్యుని యొక్క కుమార్తె దేవయాని. శుక్రాచార్యుని యొక్క కుమార్తె ఎవరు అని అంటే దేవయాని. రాక్షస రాజైనటువంటి వృషపర్వుని యొక్క కుమార్తె ఎవరు అని అంటే శర్మిష్ఠ. ఓకే, మరి ఈ శుక్రాచార్యుని యొక్క కుమార్తె అయినటువంటి దేవయాని, రాక్షస రాజు అయినటువంటి వృషపర్వుని యొక్క కుమార్తె శర్మిష్ఠ. రాజు ఎవరు? రాక్షసుల యొక్క రాజు ఎవరు? వృషపర్వుడు. ఆ రాక్షసులకు గురువు ఎవరు? శుక్రాచార్యుడు. శుక్రాచార్యుని యొక్క కుమార్తెనేమో దేవయాని, రాక్షస రాజు అయినటువంటి వృషపర్వుని యొక్క కుమార్తెనేమో శర్మిష్ఠ. ఈ దేవయాని, శర్మిష్ఠ వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు. ప్రతిష్టానపురానికి రాజు ఎవరయ్యా అంటే యయాతి. ఓకే, ఈ శర్మిష్ఠ యొక్క వస్త్రాలను అనుకోకుండా దేవయాని ధరిస్తుంది. అంటే రాజు యొక్క కుమార్తె శర్మిష్ఠ, రాజు ఎవరు? వృషపర్వుడు. రాజు యొక్క కుమార్తె అయినటువంటి శర్మిష్ఠ యొక్క వస్త్రాలను అనుకోకుండా రాక్షస గురువైనటువంటి శుక్రుని యొక్క కుమార్తె దేవయాని ధరిస్తుంది. ధరించడంతో కోపంతో దేవయానిని నూతిలో తోసివేస్తుంది శర్మిష్ఠ. కోపం వచ్చేసేసి దేవయాన్ని నూతిలో అంటే బావిలో తోసేస్తుంది. ఈ దేవయానికి ఒక చెలికత్తె ఉంటుంది, ఆమెనే గూర్నిక. నూతిలో పడ్డటువంటి దేవయానిని
అటు నుంచి వెళ్తున్నటువంటి ప్రతిష్టానపుర రాజు అయినటువంటి యయాతి మహారాజు రక్షిస్తాడు. మరి దేవయాని చెలికత్తి అయినటువంటి గూర్ణిక యయాతికి గూర్ణిక ఈ దేవయాని నూతిలో పడ్డటువంటి విషయం మొత్తము తెలియజెప్తుంది. మరి ఆ తెలియజెప్పడమే ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అని చెప్పొచ్చు. అంటే ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆమె ఎందుకు నూతిలో పడ్డది, దేవయాని నూతిలో పడడానికి గల కారణం ఏంటిది అనేటువంటి విషయాలను చెప్పడమే. ఎవరు చెప్తారు? దేవయాని యొక్క చెలికత్తి అయినటువంటి గూర్ణిక చెప్పడమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశము, అంటే పాఠ్యభాగము విషయము, అందులో ఉన్నటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇందులో సురకారువలి అని అంటే సుడిగాలి అనే అర్థం. నెక్స్ట్ కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి వేములవాడకు చెందినటువంటి కవి భీమకవి. ఈ వేములవాడ భీమకవి యొక్క కాలము 11వ శతాబ్దం. అదేవిధంగా భీమకవి మహేశ్వర వరప్రసాద కవితా ఖడ్గమును ధరించి తిరిగేవాడు అని చెప్తూ ఉంటారు భీమకవి గురించి. తర్వాత చూసినట్లయితే గాథా సప్తసతి క్రీస్తకము 1వ శతాబ్దంలో కోటిలింగాలను రాజధానిగా చేసుకొని పాలించినటువంటి శాతవాహన రాజు అయినటువంటి హాలుడు. ఈ హాలుడు సేకరించినటువంటి ప్రాకృత గాథల సంకలనమే గాథా సప్తసతి. ఇది అడిగిండు, దీనిలో ఎన్ని గాథలు ఉన్నాయంటే 700 గాథలు, 350 మంది కవుల యొక్క రచనలు కలవు. ఒకటే గుర్తుపెట్టుకోండి, గాథా సప్తసతి అనేటువంటిది సంకలనం. హాలుడు ఒకడే దీన్ని రాయలేదు, గమనించాలి. ఇది సంకలనం. మన పీజీలో బిట్ వచ్చింది ఇది. ఓకేనా? ఇది చెలిమి అనేటువంటి పాఠ్యభాగానికి సంబంధించింది. ఓకే, తర్వాత వీడియోలో మరొక పాఠ్యాంశంతో మీ ముందుకు వస్తాను.